తల 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 కసి కసి వయసుల కల 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 చిరు చిరు చిలకల కిల 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 అలజడి కొలగిన మనసుల కల కల పిల్లగా పిలిచిన పిలుపుల పిలుపుల పలుకక పలికిన పెదవుల పెదవుల తొణికిన తొణికిన మధువుల మధురిమల పొద్దున్నే వచ్చేసింది జాబిలి నారాయణ నువ్వే నంది ఓ చెల్లి పోబోయే శంకర శాస్త్రి చెయ్యాలా నీకు శాస్త్రి రెక్కలు కట్టుకు చుక్కల మిట్టకు రిప్పున సాగిదమా వందెల చిన్నెల వెన్నెల మడుగున జలకాలాడదమా గట్లకైతే పోరి నేను వస్తనులే కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా మబ్బుల్లో రాజహంసల వయసు చుమ్మని ఆడిందా వయస్సు తాకిడిలో అల్లరి హద్దుని మెల్లగా తాకిన ముద్దుల సవ్వడిలో అరే మెత్తని వంపున మత్తుగా సాగిన మల్లెల జాతరలో కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా మబ్బుల్లో రాజహంసల వయసు చుమ్మని ఆడిందా నమస్కారం కలెక్టర్ గారు. అరే మాధవరావు గారా, రండి. ఇదేనా రావటం? కూర్చోండి. నేను మీకోసం టౌన్కి వెళ్తే మీరే మా ఊరు ఇన్స్పెక్షన్కి వచ్చారని తెలిసింది. ఏంటి విశేషం? మీరు ఒకసారి మా చెల్లెల్ని చూసేస్తే ఆ తర్వాత ముహూర్తాలు అవి. మిమ్మల్ని చూశాక మళ్ళీ మీ చెల్లెల్ని చూడాలా? మీ పెంపకంలో అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించుకోగలను. అయినా ఫోటో చూసా కదా, చాలు. ముహూర్తాలు పెట్టించేయండి. ఎలాగో తాళి కట్టేప్పుడు చూస్తాగా. చాలా సంతోషం. చెల్లెల్ని ప్రేమించిన యువకుణ్ణి హత్య చేసిన అన్న, చెల్లెల్ని చూశాడన్న కోపంతో యువకుడు కళ్ళు పీకేసిన అన్న, ఈ అమ్మాయిల అన్నలకి
జాలి దయ ఉండవా? ప్రేమించినంత మాత్రాన అడ్డంగా నరికేయడమేనా ఫ్రీగా? ఏదో ఒక రోజున మన ఫోటో కూడా ఈ పేపర్లో వస్తుందా? అమ్మో అమ్మో అన్నపూర్ణ, నా ప్యాంట్ షర్ట్ ఇలాగే. ఇంకా ప్యాంట్ ఆడలేదు బావా. ఏంటి ఆరేది తాటి తాండ్రా? ఇంకాసేపు ఆగితే నా మొండాన్ని దండానికి ఆరేస్తాడు. ఎవరు? ఇంకెవరు? నా అర్థమగుడు మీ అన్నయ్య వచ్చాడు. ఏంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ లాగా అలా నిలబడిపోయావు? హలో, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో ఏబిసిడి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను గోడ దూకి పారిపోతా. పద. అబ్బా! సారీ బావా. అమ్మో వీళ్ళ మన పేరు బాడీ చూసారంటే బెదిరిపోతాం. ఓరి నాయను, నా ఫోటోకి దండ పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తారా బాబోయ్. అబ్బా! శారదా, అమ్మో తలుపు. అమ్మో, అమ్మో వచ్చేసాడు. గాయత్రి, అమ్మో, శారదా. ఏంటమ్మా, ఏం చేస్తారు ఇంతసేపు? అమ్మా శారదా, గాయత్రి, సరస్వతి, ఎక్కడమ్మా వీళ్ళంతా? గదిలో చదువుకుంటున్నావన్నయ్య. అది ఆడపిల్లలంటే అలా ఉండాలి. నా చెల్లెళ్ళకి అంత మంచి పేరు ఉండబట్టే అంతటి ఆస్తిపరుడు కలెక్టర్ శారదాక్కను చూడకుండానే పెళ్లి కుప్పేసుకున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడని అడగరే? ఆ శ్రీరామచంద్రుడే జిల్లా కలెక్టరే వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈవేళ నాకు ఎంత సంతోషం ఉందో తెలుసమ్మా. అందుకే మీ అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. వెంటనే మార్చురండి. మంచి సినిమాకి వెళ్ళి అటు ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చూద్దాం. ఏంటొద్దు, మీరు వెళ్ళండి. అమ్మో, ఇందాక చూస్తున్నారు, ఏంటి అదలా ఉన్నావు? ఏమైంది? ఇవిగో, ఇవి నీ బట్టలు. వెళ్ళి రూమ్ లో మార్చుకో త్వరగా. ఏంటమ్మా? నమస్తే. నువ్వా? నేను కాదు, నా కర్మ. బయటికి ఎరా, వావి వసలు ఎవరా నీకు? బావా, నేను చెప్పేది విను. ఏమిటా నువ్వు చెప్పేది? అంటే బయటికి ఈ తప్పు చేస్తే నా చెల్లెలో దొరికారా? ఎవరా నీ బావ? నేను లేని సమయంలో నా ఇంటికి రావడమే కాకుండా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎన్ని గుండెలు నీకు? తప్పుడు తేలిక అది కాదు బావా, నేను చెప్పేది విను. ఇంకా ఏంటో చెప్పేది? చూడండి, మన అబ్బాయిని ఎలా కొట్టేస్తున్నాడు. ఏం చేశాడా? నేను లేని సమయం చూసి నా ఇంట్లో దూరి నా చెల్లెలు బట్టలు మార్చుకుంటే చూశాడు. రేపొద్దు వాడిని చేసుకుపోయి పిల్ల, దాన్ని వాడు ఎలా చూస్తాయే? ఆహా, నీ పెళ్లికి ముందు మాయ కూడా ఎలా చూశాడా? రేపు నేను నీ కూతురు పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లికి ముందు అదే బట్టలు ఇప్పుకుంటుంటే నేను చూసే ఊరుకుంటారా? ఒంటి మీద బట్టలు లేనప్పుడు పరాయి మగాడు చూస్తే గౌరవంగా బతికే నా చెల్లెళ్ళు అవమానంతో ఎంత కుంగిపోతారో ఆడపిల్లని కన్నవాడు మీకు మాత్రం తెలీదా? నోర్మే, నీకే ఉన్నారులేరా గౌరవంగా బతికే చెల్లెళ్ళు. గడప దాటే వరకేరా నీ చెల్లెళ్ళు. గడప దాటాక ఎవడెవరితో తిరుగుతున్నారో, ఎక్కడ ఏ రంకు సాగిస్తున్నారో నువ్వు చూడొచ్చావా? మావయ్య కొడతావా?
నా చెల్లెల గురించి చెడుగా మాట్లాడితే మావైనా కాదు వాడి బాబునైనా కొడతాను. రాయ్ ముందు నా గుమ్మల నుంచి బయటికి పోరా. జన్మలో మళ్ళీ నీ మొహం చూపించుకో. పోరా. రేయ్, నువ్వు నడవై. వెళ్ళరా, వెళ్ళు. వెళతాను, కానీ ఒక్క మాట, నా చెల్లెలు నీ కోడలు అవ్వదు, నీ కూతుడు ఆ పెళ్ళం అవ్వదు. వావి వరుసలు తెలియని నీలాంటి వాడితో బియ్యం అందే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. రండి. దయచేసి నేను చెప్పేది విను. నీ చెల్లెళ్ళని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో తెలుసు కూడా మా నాన్న నోరు జారాడు. తప్పే. ఆయన తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మన పంతాలకు మన చెల్లెల్ని బలి చేయొద్దు బావా. బావా చూస్తూ ఉండు, ఎప్పటికైనా నీ చెల్లెల్ని నేనే చేసుకుంటాను. నా చెల్లి మెడలో నీ చేత తాళి కట్టిస్తాను. గా మాధవరావు వార్డెన్. ఏంటి వాడనా? బెదరని చెప్పినట్టు గుర్తే. ఓహో అలా అన్నాడా? మొన్నటి దాకా అన్నని అనేవాడు ఈ మధ్య బ్రదర్ అని కూడా చెప్పుకుంటున్నాడన్నమాట. ఏదో చెప్పుకొని బాబు. ఆ బాబు గారు ఇల్లు ఎక్కడుందా కంట చెప్పు నాయన. బస్సులో కూకుని కాళ్ళు గుంటలెట్టేసినాయి. గట్లయితే ఇదేం చెట్టు ఎరికనా? మంత్రం చెట్టు. దీని కింద చల్లగా కుక్కున్నావు అనుకో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆఖరికి పురుటి నొప్పులు కూడా పోతాయి. దా పెద్దమ్మా, దా కూకో కూకో కూకో. పట్టర పట్టు.